హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లైమేట్. ఈరోజు రీసెంట్గా వచ్చిన అండ్ లాస్ట్ ఇయర్ కూడా మంచి యానిమీ సిరీస్ చెప్పిపోతున్నాను. మూవీస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. ఎందుకు మిస్ అయ్యారు అనిపిస్తుంది ఒకసారి. బేసిక్గా సిరీస్ పడేదంటే సాగర్ అనే స్టూడెంట్ తన సిటీ వదిలేసి సిటీకి వస్తారనమాట. సిటీ వచ్చిన తర్వాత ఫ్యూరియన్ హై స్కూల్లో జాయిన్ అవుతారు అనమాట. వీక్ ఉన్న స్టూడెంట్స్ కొడితే సాగర్ అసలు ఊరుకోడు. కొడుతూ ఎవడైనా సరే, పెద్ద అయినా సరే, చిన్న అయినా సరే కొట్టి పడేస్తాడు. అంత కోపం వస్తుంది వాడికి. అయితే తర్వాత ఫ్యూరియస్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఫ్యూరియస్ స్కూల్ కి వేరే స్కూల్ వాళ్ళకి అసలు పడదు అనమాట. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఫ్యూరీ స్కూల్కి వచ్చినా సరే, అక్కడ ఉన్న దగ్గర ఉన్న ఆ సిటీ ఆ పీపుల్ కి జైలుకి వచ్చినా సరే అసలు వదిలిపెట్టారు అనమాట. సిరీస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు మిస్ అవ్వద్దు. నాకైతే బెస్ట్ రికమెండ్ నేను చెప్తా సిరీస్ అయితే. అండ్ హిందీలో ఉంది, కన్నడలో ఉంది. అండ్ హిందీ వచ్చంటే హిందీ చూడండి, కంచెలో తెలుగు కూడా ఉండొచ్చు. ఒకవేళ యాడ్ చేస్తున్నాం రీసెంట్ గా. సెకండ్ సీజన్ కూడా వచ్చింది, మెల్లమెల్లగా వస్తుంటుంది. అండ్ చూడండి, చాలా బాగుంటుంది సిరీస్ అయితే. సిరీస్ కంచెలో ఉంది ఇన్ హిందీ. థ్యాంక్ యూ ఫ్రెండ్. మార్వెల్ అండ్ డిసియు సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ అండ్ కానీ కామిక్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ద బాయ్స్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్. అండ్ దీంట్లో ఇన్విజిబుల్ సూపర్ హీరో కొడుకు తన టీనేజ్ ఏజ్ లోనే సూపర్ హీరో అయ్యాడు అనేది సిరీస్ పార్ట్. ఓమ్ని మ్యాన్ గా సిరీస్ పడుతుంది. ఓమ్ని మ్యాన్ అనే వేటర్ మైట్ వేరే గ్రహం నుంచి వస్తారనమాట. అంటే వేటర్ మైండ్ అందరూ వాళ్ళ వాళ్ళ అన్ని అన్ని ప్లానెట్స్ ని ఆక్యుపై చేసి వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుందాం అనుకుంటారు. దీంట్లోనే ఓమ్ని మ్యాన్ ని ఎర్త్ మీద పంపిస్తారు. ఎర్త్ మీద పంపించి దాంట్లో ఈ ఎర్త్ ని కంట్రోల్ చేసుకోమంటారు. కానీ తను తెలియక ఎర్త్ లో ఉండిపోయి తను కొడుకుపుడతాడు అనమాట. అప్పుడు అక్కడ ఉండి అలా ఓన్ మ్యాన్ గా మారి అక్కడ సడన్ గా ఒక రోజు ఎర్త్ ని ఒక ప్రజల్ని చంపేసి అక్కడ కంట్రోల్ తెచ్చుకుందాం అనుకుంటాడు. కానీ అక్కడ కంట్రోల్ తెచ్చుకోరు, ఎందుకంటే దాని అడ్డుగా తను కొడుకుంటారు అనమాట ఇన్విజిబుల్. తన కొడుకు ఇన్విజిబుల్ అవుతాడు. తండ్రితో ఎలా పోరాడేది సిరీస్ ప్లాట్. సిరీస్ ఫైట్ కానీ పిచ్చి తొప్పిస్తాయి అసలు. ఓన్ మ్యాన్ నాకు చూస్తే మన సూపర్ హీరో, మన డీసీ సూపర్ హీరో అనుకుంటాం, కానీ దాంట్లో పిచ్చి ర్యాంప్ సూపర్ ఫైట్ చేస్తాడు. ఆయన అయినా సరే, ఇన్విజిబుల్ అయినా సరే, మత్తి క్యారెక్టర్ మనకు నచ్చుతుంది. అండ్ దీని తర్వాత ఆటమ్ వ్యూ అనే క్యారెక్టర్ కూడా వచ్చింది ఇన్విజిబుల్ నుంచి. అది సిరీస్ కూడా బాగుంటుంది. అండ్ అది అమల్కి కానీ అండ్ ఇది అంటే లింక్ ఉంటుంది కొంచెం, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు అమెజాన్ ప్రైమ్. డాక్టర్ స్టోన్ బేసిక్గా సిరీస్ పడదంటే ఎర్త్ మీద ఒక లైట్ పడంగానే మనుషులంతా ఒకేసారిగా స్టోన్ అయిపోతారు అనమాట. స్టోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేల సంవత్సరాల తర్వాత మొత్తం వరల్డ్ మొత్తం, భూమి మొత్తం మొత్తం టెక్నాలజీ ఏమి ఉండదు, మొత్తం అంతరించిపోతుంది. మొత్తం మళ్ళీ మన అడవి ఆదివాసుల టైంకి వెళ్ళిపోతాం. అప్పుడు హీరో గారు తన స్టోన్ ఉన్న వ్యక్తి మెల్లమెల్లగా పగిలి పగిలి మనిషిలా వస్తాడు అనమాట, న్యూడ్గానే. తర్వాత తన ఫ్రెండ్స్ ని ఎలా ప్రయాణించి మనుషులు ఎలా మార్చాడు. అలాగే కొంతమంది మనుషులను, తన ఫ్రెండ్సే మనుషుల్ని కొంతమంది చంపేస్తుంటాడు అనమాట. వాళ్ళని ఎలా కాపాడాడు అనే సిరీస్ ప్లాట్. సిరీస్ అయితే చాలా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్ ఎక్కువ ఉంటుంది. మన హీరో డాక్టర్ కాబట్టి ఎక్కువ శాతం డాక్టర్ చేయాల్సిన సైంటిస్ట్ అలాగే ఎక్కువ తనకి సైంటిస్ట్ లాగా అవ్వాలనుకుంటాడు. తను ప్రతి ఒక్కరికి అంటే టెక్నాలజీ అనుకుంటాడు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు అంటే అప్పుడు ఆదివాసుల టైంలో తేయాలనుకుంటాడు. అది ఎలా తెచ్చాడు ఏందనేది సిరీస్ పాటు. సిరీస్ చాలా బాగుంది. క్రంచీలో తెలుగులో ఉంది. 4th సీజన్ వచ్చేప్పటికి ఈ సిరీస్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. అలైన్ సమ్ టైమ్స్ హిడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. బేసిక్గా సిరీస్ ప్లాట్ ఏంటంటే అలైన్ అనే అమ్మాయి పాపులర్, అంటే చాలా అందంగా ఉంటుంది కాలేజ్ స్కూల్లోనే. అయితే తనని పడడానికి చాలా మంది అబ్బాయిలు చూస్తుంటారు, కానీ తనకు ఒక ఫ్రెండ్ ఉంటారు అనమాట. తన ఫ్రెండ్ ఏంటంటే తన ఫీలింగ్స్ అన్ని రష్యాలో చెప్తుంటది. తనకు మాత్రం అన్ని అర్థమవుతుంది, కానీ తను ఏం చెప్పడు. కానీ సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది సిరీస్ మాత్రం. అండ్ అండ్ విజువల్స్ కానీ దీంట్లో చాలా బాగుంటుంది సిరీస్. కానీ ఇంకా సీజన్ 2 రాదనుకుంటా, సీజన్ 1 వచ్చింది. సిరీస్ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ అవి క్రంచీలో హిందీ, తెలుగులో కూడా ఉంది అనుకుంటా, ఒకసారి ట్రై చేయండి. స్పిరిటెడ్ ఇవే బేసిక్గా సిరీస్ ప్లాట్ ఏంటంటే తన పేరెంట్స్ కలిసి ఒక టూర్కి వెళ్తారు. టూర్కి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక రాంగ్ రోడ్ తీసుకోవడం వల్ల ఒక
గుహకి వెళ్ళిపోతారు. అక్కడ మంచిగా ఉందని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత చాలా మంచిగా ఉంది ఈ ప్రదేశం అని చెప్పి అక్కడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఎవరు మనుషులు అనేవి ఎవరు ఉండరు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కుప్పలు కుప్పలు ఉన్న ఫుడ్ అంతా తినేస్తారు. తిన్న తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఇక్కడ నుంచి వాళ్ళ కూతురు ఎటు వెళ్ళింది, తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసారా, ఇలా ఈ గోస్టులతో ఎలా పోరాడు అనేది సిరీస్ మొత్తం స్పిరిచువల్ గోస్ట్ ఉంటుంది ఎక్కువ శాతం సిరీస్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఇచ్చారు. అండ్ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న గిబ్లీ ఆర్ట్ దీని నుంచి వచ్చింది. అండ్ దీన్ని రిటర్న్ డైరెక్ట్ బై మాజాకి. అయిన ఈ గిబ్లీ ఆర్ట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. ఇది చాలా బాగుంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్ హిందీ అండ్ తెలుగు కూడా ఉందనుకుంటా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి యువర్ నేమ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు స్టోరీ ఉంటుంది అనమాట. వాళ్ళు వాళ్ళ బాడీ స్వాప్ అవుతూ ఉంటారు. అమ్మాయి బాడీలో అబ్బాయి బాడీ వస్తుంది, అబ్బాయి బాడీలో అమ్మాయి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరు ఒక రోజు స్ప్లిట్ అయితే ఇంకో రోజు అవ్వదు అనమాట. అయితే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కలిసి వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు అనేది సిరీస్ అయితే చాలా బాగుంటుంది. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇక్కడ బోర్ ఫ్రెండ్ డ్రామా ఎంత మంచిగా ఉంటుంది అనమాట. క్రంచ్లో ఉంది ఇన్ హిందీ. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంత మోటివేషన్ ఉంటుంది. అండ్